తెలుగు ఆడియన్స్ కి హీరో టోవినో థామస్ గురించి పెద్దగా పరిచయం లేదు. అయితే గతేడాది మలయాళంలో రిలీజ్ అయిన 2018 సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలిసాడు. అయితే ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం టోవినో బాగా పరిచయం. ఎందుకంటే ఆయన నటించిన ఫారెన్సిక్, లూసిఫర్, మిన్నల్ మురళి వంటి సినిమాలకు తెలుగులోనూ అభిమానులున్నారు. అయితే తాజాగా టోవినో థామస్ అన్వేషిప్పన్ కండతుం అంటూ ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేశాడు. మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇటీవల ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. అయితే థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ కంటే 100 రెట్లు ఎక్కువగా ఈ చిత్రానికి ఓటీటీలో ప్రశంసలు దక్కుతున్నాయి. బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్, నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అంటూ సోషల్ మీడియాలో ఈ మూవీని సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం అంతగా ఆకట్టుకోవడానికి 5 కారణాలు. మరి అవేంటో చూద్దాం. థ్రిల్లర్ మూవీ అంటేనే స్టోరీ చాలా బలంగా ఉండాలి. పిచ్ ఎంత గట్టిగా ఉంటే బాల్ అంత బౌన్స్ అవుతుంది అన్నట్లుగా స్టోరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇంపాక్ట్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అదే జరిగింది. నిజానికి వాస్తవిక సంఘటనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం 2 కేసుల చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ టోవినో ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. అయితే తన స్టేషన్ పరిధిలో లవ్లీ అనే కాలేజ్ అమ్మాయి మిస్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్తో సినిమా మొదలవుతుంది. అయితే కాలేజ్కి హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళిన లవ్లీ తర్వాత శవమై కనిపిస్తుంది. మరి ఆ అమ్మాయిని ఎవరు చంపారు? అసలు లవ్లీ మర్డర్కి అక్కడ చర్చ్ ఫాదర్కి సంబంధం ఉందా? ఈ కేసులో అసలు దోషి ఎవరు అనే పాయింట్లను ఛేదిస్తూ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా సాగుతోంది. ఇక ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ కేసును ఛేదించిన ఆనంద్ అండ్ టీమ్ ఊహించని విధంగా సస్పెండ్ అవుతారు. జనాలంతా వాళ్ళని దోషుల్లా చూస్తుంటారు. కొన్నాళ్ళకి ఎస్పీ సిద్దికి ఆనంద్ అండ్ టీమ్ను పిలిచి మరో కేసు అప్పగిస్తారు. శ్రీదేవి అనే ఓ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి లోకల్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సిటీ టీం ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోతారు. ఎన్నాళ్ళు దర్యాప్తు చేసిన ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుణ్ణి పట్టుకోవాలని, అప్పుడు మంచి పేరు వస్తుందని ఆనంద్కి ఎస్పీ సలహా ఇస్తారు. దీంతో ఆ కేసు ఫైల్ పట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్తోంది ఆనంద్ టీం. కానీ ఆ ఊర్లో ఎవ్వరూ కూడా పోలీసులకి ఈ కేసులో సాయం చేయరు. మరి ఈ కేసును ఆనంద్ ఎలా ఛేదించాడు? అసలు శ్రీదేవిని చంపిందెవరు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఆడియన్స్కి ఇంతగా కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం ట్విస్ట్లు. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా చూసే ఆడియన్స్కి తర్వాత ఏం జరుగుతుంది అనే దానిపై ఓ అంచనా ఉంటుంది. దాదాపు ఎక్కువ సార్లు అవే అంచనాలు నిజం కూడా అవుతాయి. కానీ ఈ చిత్రంలో మాత్రం ఆడియన్స్ అనుకున్నది ఏదీ జరగదు. ఈ కేసులో ఖచ్చితంగా వాడే విలన్ అని ఆడియన్స్ అనుకున్న ప్రతిసారి పప్పులో కాలేస్తుంటారు. సడన్గా ఎవ్వరూ ఊహించని ఒకడు అసలు నేరస్తుడని తర్వాత తేలుతుంది. ఇలా సినిమాల ట్విస్టులు అద్దరిపోతాయి. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించుకున్న ఈ చిత్రం సెకండ్ హాఫ్లో మాత్రం అద్దరగొడుతోంది. ఇక సినిమా చివరి 15 నిమిషాలు మాత్రం హైలైట్ అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తర్వాత ఆడియన్స్కి మంచి థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ 100% కలుగుతుంది. ఇక ఈ చిత్రంలో మరో ప్రధానమైన బలం టోవినో థామస్. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో తన యాక్టింగ్ పవర్ చూపించారు టోవినో. ముఖ్యంగా 2018 సినిమాలో టోవినో నటనకి తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇక అన్వేషిప్పన్ కండతుం చిత్రంలో కూడా టోవినో అద్దరగొట్టాడు. పోలీసు రోల్లో సరిగ్గా సరిపోయాడు. చాలా సన్నివేశాల్లో డైలాగులు లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్తో చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా మొత్తం బుర్ర తిరిగిపోయే ట్విస్ట్లు ఉన్నా టోవినో మాత్రం చాలా కూల్గా కనిపిస్తాడు. తన టీంను లీడ్ చేసే విధానం కానీ, కేసులు ఛేదించే క్రమంలో కానీ టోవినో నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకి అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. అండర్ రేటెడ్ మూవీ అంటూ చాలా మంది చెప్తున్నారు. నిజానికి ఈ సినిమాకి అదే పెద్ద బలమైంది. ఎందుకంటే భారీ అంచనాలతో ఆడియన్స్ సినిమా చూస్తే అది ఎంత బాగున్నా సంతృప్తి ఉండదు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా అలా మూవీ చూస్తే యావరేజ్ మూవీ కూడా నచ్చుతుంది. ఈ చిత్రం విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాను చూసిన ఆడియన్స్ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్కి ఫిదా అయిపోయారు. అందుకే సినిమా పూర్తయిన తర్వాత ఓ మంచి థ్రిల్లర్ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. కనుక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు
ఇష్టపడేవారు ఈ సినిమాపై ఖచ్చితంగా ఓ లుక్ వేయొచ్చు.